హాయ్! హలో! నమస్తే, వణకం, అదాబ్. నేను మీ భాస్కర్ తిమ్మ. సార్ అని పిలవచ్చు, అన్నయ్య అని కూడా పిలవచ్చు. ఎఫ్ఏ1 ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది? టెన్షన్ గుందా? తెలుగు గాని, మ్యాథ్స్ గాని. సో, ఇది చాలా టఫ్‌గా ఇస్తాడు. మిమ్మల్ని భయపెట్టడానికి ఇస్తాడు. స్టాండర్డ్ పెంచేసి ఇస్తాడు. దయచేసి టెన్షన్ తీసుకోకండి. పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ ట్రస్ట్ మీ చాలా ఈజీగా వస్తది. సరేనా? సో, చదువుకుంటూ ఎళ్ళు. సో, ఎఫర్ట్స్ పెట్టుకుంటూ ఎళ్ళు. ఏం టెన్షన్ ఏం లేదు. నువ్వు చేస్తున్న ప్రాసెస్ కరెక్టే. నువ్వు చేస్తుందంతా కరెక్టే. సో, ఏం టెన్షన్ ఏం లేదు. సరేనా? ఇప్పుడు నీ ప్రిపరేషన్‌కి ఇంకాస్త ఇన్‌పుట్స్ యాడ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి మాత్రమే రకరకాల రిసోర్సెస్ అన్ని వెతికి తీసుకొనొస్తున్నా. ఎందుకో నీకు ఇవి కొద్దిగా హెల్ప్ అవుతాయేమోననే హోప్‌తోనే నీకిస్తున్నా. సో, నీకు ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఆల్రెడీ దేనికి ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇచ్చేసా. ఓకే. ఇప్పుడు గెస్ పేపర్, మోడల్ పేపర్ అనేవి తీసుకొనొస్తున్నా. సో, ఒకసారి ఇవి కూడా చూసుకుంటూ ఎళ్ళండి. ఇవి హై డిమాండ్ ఏరియాస్ అన్నిటిని కూడాను క్వెషన్ పేపర్‌లో ఫ్రేమ్ చేసేస్తాము. సో, అంటే ఎగ్జామినర్‌కి మైండ్ సెట్ ఎలా ఉంటదనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తాము. సో, ఏమి చదవలేదన్న వాళ్ళు ఈ పేపర్ చుట్టూ ఒక క్వెషన్ తీసుకో. ఆ క్వెషన్ చుట్టూ కూడాను డిఫరెంట్ డైమెన్షన్స్ అన్ని నేర్చుకుంటూ ఎళ్తే కొంతవరకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఓకేనా? డన్. నేనిప్పుడు ఏం చేస్తానంటే హిందీకి యాస్ వెల్ యాస్ తెలుగుకి, హిందీకి యాస్ వెల్ యాస్ నేను ఫిజిక్స్‌కి రెండిటికి సంబంధించిన పేపర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. చూసుకో. చాలా ఎక్కువ లెసన్స్ కదా! నిజంగా హాఫ్ ఇయర్లీ సిలబస్ లాగా ఉంటది. అంత ఎక్కువ సిలబస్ ఇచ్చేసారు. ఏం ప్రాబ్లమ్ లేదులే. టెన్షన్ ఏం లేదు. అయితే ఆహ్, మీకు ముందు పేపర్ చూస్తే డెఫినైట్‌లీ గ్రామర్ పార్ట్ అనేది పక్కాగా ఉంటది. ఒకటయిపోయింది. 2 గ్రామర్ పార్ట్ అయిపోయిన నెక్స్ట్ మూమెంటే నీకొక పద్యం ఇస్తారు. పద్యాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ రాయమంటాడు. సో, ఈ సెక్షన్ గురించి మనకు ఎలాగో టెన్షన్ లేదు. దాని తర్వాత ఇక్కడ నీకు గద్యం ఇస్తాడు. గద్యం బేస్ చేసుకొని రాయమంటాడు. సో, నీకిక్కడ కూడా టెన్షన్ లేదు. నీకు వచ్చిన ప్రాబ్లమ్ అంతా ఏంటంటే ఇక్కడ నీకు జస్ట్ 2 లెసన్స్ ఉన్నాయి. ఒకటి బరిస్తే బాధలు, ఈద్‌గాహ్. కానీ మిగిలిన లెసన్స్ లేవు. నువ్వేం చేస్తావంటే హై ఇంపార్టెంట్ క్వెషన్స్ అనుకోని చెప్పేసి ఈ 2 క్వెషన్స్ గట్టిగా చదవడానికి ట్రై చెయి. ఓకేనా? కొన్ని 4 మార్క్స్ క్వెషన్స్ ఇక్కడున్నాయి. ఇవి అన్ని లెసన్స్‌కి కవర్ అవ్వలేదు. మాక్సిమం ఒక 3 లెసన్స్ మాత్రమే కవర్ అయినాయి. శాంతిగ్రాహి ఇవి అవి. సో, ఒకసారి చూసుకుంటెళ్ళు. సో, నేనైతే ఈ ఎగ్జామ్‌ని ఎలా టాకిల్ చేస్తానంటే సారాంశాలు చూడండి. మాటకి స్ట్రెస్ చేసిన సారాంశాలు రేపు పక్కా వస్తాయి. రేపుకి ఎలా లేదని వస్తాయి. కాబట్టి గట్టిగా సారాంశం మీద ఫోకస్ చేసి 4 మార్క్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తా. ఇది నా హిందీకి ఉన్నటువంటి నా స్ట్రాటజీ. అయితే నేను ఇంకా బెటర్ థింగ్ ఏం చేస్తాను తెలుసా? నైట్ నేను ఎలాగో మ్యారథాన్ చేస్తాను కదా! నా మ్యారథాన్ యొక్క నోట్స్, నా మ్యారథాన్ యొక్క క్లాసు రెండిటిని నేర్చుకుంటే మాక్సిమం మీకు 35లో 30 వరకు అలాగ వచ్చేస్తది నా మ్యారథాన్ నుండి. ఓకేనా? ఇది నా స్ట్రాటజీ. సో, నీకు సపోర్ట్ చేయడానికి చిన్న మోడల్ పేపర్ అనేది ఇస్తున్నా. ఓకే. డన్. దీంతో పాటు ఇప్పుడు నెక్స్ట్ దీంతో పాటు ఫిజిక్స్ సంబంధించి కూడా పేపర్ అనేది తీసుకొనొస్తా. సో, లైటు, కెమికల్ రియాక్షన్స్, యాసిడ్ బేస్. సో, ఫిజిక్స్ మనకు నో ప్రాబ్లమ్. ఎందుకంటే మనం ముందు నుండే దీన్ని గట్టిగా స్ట్రెస్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి టెన్షన్ ఏం లేదు. ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన క్వెషన్స్ కూడాను ఉన్నాయి. సో, టెన్షన్ ఏం లేదు. లాస్ట్ మొమెంట్‌లో ఏదైనా చిన్నగా సరదాగా చదువుదాం అనుకుంటే ఒక చిన్న గెస్ పేపరు, ఒక మోడల్ పేపర్ అనేది ఉంది. సో, నీ కళ్ళెదురుగా సో, 4 మార్క్స్ సంబంధించి ఫస్ట్ 8 మార్క్స్ సంబంధించి సరదాగా చూడు. ఓకేనా? మరీ అంత స్ట్రిక్ట్ ఏం లేదు. ఓకేనా? సో, ఒక క్వెషన్ పేపర్ ఎలా ఉంటది అని చూపించడానికి ఇదొక క్వెషన్ పేపరు. ఓకేనా? నెక్స్ట్ ఒక బాక్స్ ఇచ్చేసి డెఫినైట్‌లీ క్వెషన్స్ ఎడతారు. ఇదొక క్వెషను. యాస్ వెల్ యాస్ ఇక్కడ చూడండి వై డు వి అన్నట్టు యూజెస్ మీద అడుగుతారు. సో, ఇదొక క్వెషను. అండ్ ఇంకొకటి చూడు ఇదొక క్వెషను. ఇలా మనకు డిఫరెంట్ క్వెషన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. సో, వీటిని ఒకసారి స్టడీ చేసుకుంటూ ఎళ్తే చాలు పనులన్నీ అవుతాయి. ఓకేనా? డన్. అయితే నీకు ఒక మాట చెప్తున్నా. నువ్వు ఈ ఎఫ్ఏ1 ఎగ్జామ్స్‌కి ఇన్ కేస్ టెన్షన్ పడుతున్నావు, పానిక్ అవుతున్నావంటే నీ ప్రిపరేషన్ అనేది సరిగ్గా లేదు. సీరియస్‌గా చెప్తున్నా. ఖడ్గం బ్యాచ్‌లో ఉన్న స్టూడెంట్స్‌కి వాళ్ళకసలు టెన్షనే లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ కరెక్ట్‌గా ప్రిపరేషన్ చేయించడం వల్ల, కరెక్ట్‌గా చదివించడం వల్ల, కరెక్ట్‌గా ఎగ్జామ్స్ పెట్టడం వల్ల, కరెక్ట్‌గా డీపీపీస్ సాల్వ్ చేయడం వల్ల, కరెక్ట్‌గా మైండ్ మ్యాప్స్ ఫాలో అవ్వడం వల్ల, కరెక్ట్‌గా ర్యాపిడ్ రివిజన్ చేయడం వల్ల, కరెక్ట్‌గా ఒక్కొక్క లెసన్‌కి కూడాను ఎంతైతే టైం ఇవ్వాలో అంత టైం చెప్పేసి ఉండడం వల్ల అందరూ కూడాను సబ్జెక్ట్ అనేది నలిగిపోయింది. మైండ్‌లో రిపీట్ అయిపోయింది. రివిజన్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ మ్యారథాన్ జరుగుతది. ఆ మ్యారథాన్‌కి కూడాను ఇక సబ్జెక్ట్ మరొకసారి అంతా గుర్తొచ్చిపోయి రివైజ్ అయిపోతూ వెళ్ళిపోతుంటది. ఇక నీ సంగతేంటి? ఒకవేళ ప్రిపరేషన్ ఇప్పటికే స్టార్ట్ చేయకపోతే, సరిగ్గా లేకపోతే, ప్రిపరేషన్ సరిగ్గా ట్రాక్ మీద ఎళ్ళకపోతే ఎట్లా చెప్పు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో టైం దాటిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. మిస్టేక్స్ ఎక్కువైపోతే దాన్ని పూడ్చడం చాలా కష్టం. ఇప్పటికి నీవు సెల్ఫ్ ప్రిపరేషన్‌లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నావు అంటే గుర్తుపెట్టుకో రకరకాల మంది రకరకాలుగా చేస్తూ ఉంటారు. మనము ఆన్‌లైన్‌లో నువ్వున్న చోటే, నువ్వున్న ఇంటి దగ్గరే నీ ప్రిపరేషన్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఆన్‌లైన్ కల్పిస్తుంది. అందుకే పీడబ్ల్యూ అనేది 10థ్ క్లాస్ కోసం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది తీసుకొనొచ్చాం. ఇన్ కేస్ నీకు ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్ అయితే నీవు ఇప్పుడు చెప్పిన ఫీచర్స్ అన్నీ వచ్చేస్తాయి. సో, ఖడ్గం 2.0 అనేది వస్తుంది. ఖడ్గం 2.0 10థ్ క్లాస్
ఓకేనా? సో, ఈ బ్యాచ్ అనేదొస్తుంది. అయితే నీకు ఇంకో పాయింట్ ప్రెజెంట్ ఇండిపెండెన్స్ డే ఉన్నాయి కదా! వీటి ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి. ఇంకొక బెనిఫిట్ చెప్పనా? ఈ ఆఫర్స్ వల్ల రూ. 800 నీకు ఆఫ్ ఒస్తుంది. సో, నీకు బ్యాచ్ అనేది 1799కి వచ్చేస్తుంది. యాక్చువల్లీ దీని ఒరిజినల్ ప్రైస్ ఎంత తెలుసా? 2499 ఇది కాస్త నీకు 1799కి వచ్చేస్తుంది. యూజ్ చేసుకుంటే నీకే బెనిఫిట్. అండ్ ఫైనల్‌గా ఒకటొక మాట చెప్తున్నా. టైమ్ వేస్ట్ చేయకు. టైం దాటిపోయిన తర్వాత ఈవెన్ నువ్వు బ్యాచ్‌లో జాయిన్ అయినా సరే మేము పోడ్చలేము. నీకు సపోర్ట్ చేయలేము. సో, దిస్ ఈస్ ద రైట్ టైమ్. ఆగస్ట్ 21 నుండి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి నమ్మి చూడు. ఒక్కసారి రా. ప్రిపరేషన్ అనేది వేరే లెవెల్‌లో ఉంటది. మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతుందనే విషయం తెలుసు కదా నీకు సిలబస్. ఆగస్ట్ 21 నుండే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. హ్యాపీగా యూజ్ చేసుకో. బాయ్ చిన్నా.